అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం అభిషేకాలు ఎందుకు చేస్తారు అనే కాన్సెప్ట్ కోసం మాట్లాడుకుందాం. స్పెసిఫిక్గా ఈ రోజే ఎందుకంటే లాస్ట్ 2 days నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఒక పర్సన్ శివలింగానికి అభిషేకించిన పాలను తీసుకెళ్ళి డాగ్కి ఫీడ్ చేసినట్టుగా. అతను చేసింది మంచి పని కాదంటలేదు. చాలా కాలభైరవ టెంపుల్స్లో కూడా ఈ ప్రాసెస్ చేస్తూ ఉంటారు. బట్ ఎందుకు హిందూ ట్రెడిషన్స్కి వచ్చినప్పుడు, ఫెస్టివల్ వచ్చినప్పుడు స్పెసిఫిక్గా జనాలకి ఈ ఎన్వైరన్మెంట్ మీద కేరింగ్ కానీ, యానిమల్స్ మీద లవ్ కానీ, సొసైటీ మీద ఒక రెస్పాన్సిబిలిటీ కానీ పెరిగిపోతున్నాయో నాకు తెలియట్లేదు. కమింగ్ టు టాపిక్, అభిషేకాలు ఎందుకు చేస్తుంటారంటే, మీరు అబ్జర్వ్ చేస్తే ఏ టెంపుల్కి వెళ్ళినా ఆ టెంపుల్ లోపల మీరు ఒక పాజిటివ్ ఎనర్జీని ఫీల్ అవుతారు. ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మనం టెంపుల్లో పూజించే విగ్రహాల నుంచి వస్తుంటుంది అనమాట. ఆ ప్రతి విగ్రహం కూడా లైక్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ విగ్రహం అయినా సరే, శివలింగం అయినా సరే, ఏదైనా సరే స్పెసిఫిక్ స్టోన్తో కానీ, మార్బుల్తో కానీ, గ్రానైట్తో కానీ తయారు చేస్తారు. అండ్ వాటిని ప్రాణప్రతిష్ఠ చేసే ముందు ఒక కాపర్ ప్లేట్ని కింద పెట్టి స్పెసిఫిక్గా వాస్తు ప్రకారం ఎక్కడ పెడితే ఈక్వల్గా ఎనర్జీ స్ప్రెడ్ అవుతుందో ఆ ప్లేస్లో పెడతారు. ఈ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే క్రమంలో విగ్రహాలు అనేవి హీట్ అవుతూ ఉంటాయి. అలానే మన విగ్రహాల కోసం యూజ్ చేసే స్టోన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ స్టోన్స్ మార్బుల్ కానీ, సమ్ గ్రానైట్ కానీ ఏవైతే ఉన్నాయో, వాటి నేచర్ ప్రకారం అవి కొన్ని ఇయర్స్ తర్వాత బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రెండింటిని ప్రివెన్షన్ చేయడం కోసం అనేసి మన అభిషేకం అనేదాన్ని యూజ్ చేస్తాం అనమాట. స్పెసిఫిక్గా పాలు, వాటర్, నెయ్యి అండ్ కొన్ని ఎలిమెంట్స్ని ఎందుకు అభిషేకంలో యూజ్ చేస్తారంటే, వాటి ద్వారా హీట్ జనరేషన్ తగ్గుతుంది, లైక్ కూల్ అవుతుంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఏ టెంపుల్లో కూడా ప్రతిరోజు పాలాభిషేకం చేయాలి, ఈ నెయ్యిని అభిషేకించాలి సంథింగ్ అలా చెప్పరు. కొన్ని స్పెసిఫిక్ డేస్లో మాత్రం చేయమంటారు, ఎందుకంటే ఫుడ్ వేస్టేజ్ అనేది వాళ్ళకి కూడా తెలుసు. బట్ డివోటీని కాపాడుకోవాలి కాబట్టి ప్రతిరోజు వాటర్తో అభిషేకిస్తారు. ఆ వాటర్ కూడా చాలా టెంపుల్స్లో, పాత టెంపుల్స్లో కోనేరు ఉంటుంది ప్రతి టెంపుల్కి. ఆ కోనేరులో ఉన్న వాటర్ని యూజ్ చేస్తారు. అండ్ వాటర్లో తులసిని యూజ్ చేస్తారు. ఈ బిల్వపత్రం కూడా వాడతారు శివుడికి. ఇవన్నీ కూడా కూల్ చేసే ఐటమ్స్. సో కూల్ చేయడానికి, క్లీన్ చేయడానికి ఈ గ్రానైట్ ఏదైతుందో, సమ్ స్టోన్ ఏవైతే ఉన్నాయో వాటికి మాయిశ్చర్ కావాలి. మాయిశ్చర్ లేకపోతే అవి బ్రేక్ అయిపోతాయి అనమాట. ఆ మాయిశ్చర్ ఇవ్వడానికి ఈ పాలు, ఘీ ఇవన్నీ యూజ్ చేస్తారు.